హాయ్ ఫ్రెండ్స్, జీవన రూమ్లో ఫోన్ చూస్తూ కూర్చొని ఉంటుంది. కోపంగా ఆనంది జీవన దగ్గరికి వస్తుంది. జీవన అడుగుతుంది, ఏంటి ఆనంది ఇలా వచ్చావు అని. జీవన, శారీ ఎందుకు కాల్చావు? నిన్నే అడిగేది అని కోపంగా అడుగుతుంది ఆనంది. శారీ గురించి ఆనంది అలా అడిగేసరికి జీవన షాక్ అయి లేచి నిల్చుంటుంది. నువ్వు నన్ను మరీ ముద్దాయిని చేసి కోర్టు బోన్లో నిలబెట్టి అడిగినట్లు అడగద్దు అని జీవన చెప్తుండగానే జీవన చెంప చెల్లుమనిపిస్తుంది ఆనంది. జీవన చాలా భయపడుతుంది. నువ్వు నిజం చెప్పకపోతే ఈ పొద్దు నాలో ఎల్లమ్మ తల్లిని చూస్తావు, చెప్తావా లేదా అని మళ్ళీ ఇంకొకసారి జీవన మీద చెయ్యెత్తుతుంది ఆనంది. చెప్పు అని. చెప్తాను, ఆ చీరని కాల్చింది ఎవరో నాకు తెలుసు అంటుంది జీవన. ఎవరని అడుగుతుంది ఆనంది. దివ్య అని చెప్తుంది జీవన. ఉండు, దివ్యని తీసుకొచ్చి నీ ముంగటే అడుగుతా. మతిలేని పిల్ల మీద నిందలు వేసి తప్పించుకోవాలని చూసినావో నీకు చాలా గట్టిగా అవుతుంది అని చెప్తున్నా అని ఆనంది దివ్యని తీసుకురావడానికి వెళ్తుంది. ఈ కుట్టి రోజు రోజుకి రౌడీలా తయారవుతోంది. నేను తప్పించుకోవటానికి అలైక్య మీద తోసేశాను. ఇప్పుడు అది వచ్చి ఏం చెప్తుందో అని జీవన అనుకుంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.